జర్నలిస్టులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా అసోసియేషన్ నుంచి మంచు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వాళ్ళు అందులో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తారు. ఏం జరుగుతోంది అండ్ మా అసోసియేషన్ నుంచి ఎవరైనా దీనిపై మాట్లాడే అవకాశం ఉందా? పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతుంది. 2 గంటలుగా ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2 గంటలుగా జరుగుతున్నప్పటికీ ఇటు సిటీ రంగం నేను కానీ సీనియర్ కానీ ఈ దేశంలో వాళ్ళు కానీ చెప్తున్నది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలి జర్నలిస్టుల రక్షణ కోసం అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ సంఘటనతో మళ్ళీ అవసరం చాలా వచ్చిందనేది అర్థమవుతున్నది. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ హోమ్ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి, శాసనసభ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తే జర్నలిస్టులు మీడియా హర్షిస్తారని చెప్తున్నా. రెండవది, మనం ఇక్కడ సంఘటనలు జరిగినప్పుడు నీచర్స్ రియాక్షన్గా అంటే అప్పటికప్పుడు ఏదో ఒక సంఘటన చూపించి నిరసన తెలిపి వెళ్ళిపోవడం కాకుండా మీడియా యాజమాన్యాలకు, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్ట్ మిత్రులకు, ముఖ్యంగా రజనీకాంత్ వంటి డిసైసివ్ ప్లేసెస్లో ఉన్న మిత్రులకు చెప్పేది ఏంటంటే, మీరు ఇతర సోషల్ మెసేజ్ నడుపుతూ ఉంటారు మీ ఛానళ్ళలో, మీ పేపర్లలో. అట్లాంటి ఒక మెసేజ్ నిరంతరాయంగా మనకు ఉద్యమంగా దీన్ని తీసుకుపోవాలి. జర్నలిస్టుల రక్షణకు ఒక చట్టం చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీవీ9లో కావచ్చు, ఇతర ఛానల్స్లో, ఇతర డిజిటల్ మీడియాలో, ఇతర ప్రింట్ మీడియాలో కూడా